హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముదుగుమ్మ. నేను మీ రేణుకాదిరెడ్డి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. రెసిపీ ఏంటో ఆల్రెడీ మీరు టైటిల్లో చూశారు కదా. ఈ పులుసు చేపలు అయితే నేను మా డాడీ మొన్న రాజమండ్రికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి కొన్ని తీసుకొచ్చాము. ఫిష్ కర్రీ కుకింగ్ ప్రాసెస్ ఎంత ఇంపార్టెంటో క్లీనింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఫిషెస్కి పైన కాయిన్స్ లాగా పొలుసు ఉంటుంది కదా, అది నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత ఫిషెస్లో కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకుంటే నీచు వాసన రాకుండా ఉంటుంది. మేము ఫిషెస్ రాజమండ్రి నుంచి తెచ్చామని చెప్పాను కదా, మేమైతే అక్కడ పీసెస్ కింద కట్ చేయించలేదు. ఎందుకంటే మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఏమైనా పాడైతాయేమో అని అలానే ఐస్ వేపించి తీసుకొచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత మా మమ్మీ నీట్గా క్లీన్ చేసి మొత్తం కడిగారు. పులస చేప రెసిపీ అనేది ఆల్మోస్ట్ 6 to 7 అవర్స్ అయితే కుక్ చేయాలంట. అందుకని మా మమ్మీ ఇలా బయట పొయ్యి పెట్టి చేశారు. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, సో ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత ఆనియన్ పేస్ట్ అయితే వేసుకోండి. ఆనియన్ పేస్ట్ అంటే ఏమీ లేదు, జస్ట్ ఆనియన్స్ కట్ చేసుకొని మిక్సీ చేసుకున్న పేస్ట్ వేసుకోండి. తర్వాత ఇలా పచ్చిమిర్చిని మధ్యలోకి ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. అలా ఘాట్లు పెట్టుకొని వేసుకుంటే ఫిష్ కర్రీలో చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకోవడం వల్ల అందులో ఉన్న స్పైస్ అంతా కూడా పులుసులోకి బాగా దిగుతుంది. మీరు ఏ ఫిష్ కర్రీ చేసుకున్నా కూడా పచ్చిమిర్చి ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది. ఆనియన్ పేస్ట్ వేసుకున్నాం కదా, అది పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకొని తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకోండి. నాన్ వెజ్ కర్రీకి పసుపు చాలా ఇంపార్టెంట్. పసుపు వేసుకోవడం వల్లే నీచు వాసన అది రాకుండా మంచిగా ఉంటుంది కర్రీ. తర్వాత పులుసులోకి చింతపండు తీసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకొని బాగా కలుపుకొని రసం తీసుకోండి. మా మమ్మీ అయితే 2 మీడియం సైజ్ ఫిషెస్కి 100 grams చింతపండు అయితే తీసుకున్నారు. మీరు కూడా మీరు చేసుకునే క్వాంటిటీ బట్టి తీసుకోండి. ఆనియన్ పేస్ట్ బాగా మగ్గిన తర్వాత కారం వేసుకోండి. కారం అయితే ఎక్కువ పడుతుంది, నాన్ వెజ్ కర్రీ కదా, అండ్ చింతపండు కూడా వేస్తాం కాబట్టి కారం ఎక్కువ వేసుకోండి. మీరు స్పైస్ లెవెల్ తక్కువ తింటే కనుక మీ స్పైస్ లెవెల్ బట్టి వేసుకోండి. కారం వేసుకొని కలుపుకున్న తర్వాత మసాలా కూడా వేసుకోవాలి. మసాలా ఏంటంటే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు ఇంకా గసగసాలు కలిపి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి. మసాలా వేసుకున్నాం కదా, అది పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి. పొయ్యి మీద చేసుకునేటప్పుడు పొగ రాకుండా చూసుకోండి. పొగ బాగా వస్తే కర్రీ కూడా పొగ వాసన వస్తుంది. మసాలా వేగిన తర్వాత చింతపండు పులుసు అయితే వేసుకోవాలి. చింతపండు పులుసు అంతా ఒకేసారి కాకుండా 1 అవర్కి ఒకసారి వేసుకోవాలి. మనం 6 అవర్స్ కర్రీ కుక్ చేస్తామని చెప్పాను కదా. తర్వాత సాల్ట్ సరిపోయినంత వేసుకోండి. సాల్ట్ వేసుకొని పులుసు అయితే బాగా మరగడానికి మూత పెట్టి ఉడికించండి. పులుసు బాగా ఉడికి ఇలా బబుల్స్లా వస్తున్నప్పుడు ఫిష్ పీసెస్ అయితే వేసేసుకోండి. మా మమ్మీ అయితే ఫిష్ కర్రీ 2 టైప్స్లో చేస్తారు. ఇలా ఫస్ట్ పులుసు ఉడికించుకొని తర్వాత పీసెస్ వేసుకోవడము, అండ్ ఇంకొక వెరైటీ ఏంటంటే ఫస్టే పీసెస్, మసాలా, ఆనియన్ పేస్ట్ అంతా వేసేసుకొని డైరెక్ట్ కర్రీ ఉడికించుకుంటారు. కానీ ఈ ఫిష్కి అయితే ఫస్ట్ ఇలా పులుసు మరిగించుకొని తర్వాత పీసెస్ వేసుకుంటేనే బాగుంటుంది. మీరు కూడా ఇలానే చేసుకోండి. పొయ్యి అనేది చాలా చిన్న మంట పెట్టుకోవాలి. చిన్న మంట మీద కర్రీ అంతా ఉడకాలి. పెద్ద మంట పెట్టేసుకుంటే పీసెస్ అన్నీ కూడా విడిపోయి కర్రీ అంతా కలిసిపోతుంది. సో మీరు పొయ్యి ఎప్పుడు చూసుకుంటూ ఉండండి, చిన్న మంటలోనే ఉండేలాగా. ఇలా కట్టెల పొయ్యి మీద చేసుకున్న కర్రీకి గ్యాస్ స్టవ్ మీద చేసుకున్న కర్రీకి డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుందని నేను విన్నాను. మీరు కూడా విన్నారా, లేదంటే మీరు రియలైజ్ అయ్యారా? కమెంట్స్లో చెప్పండి.
మా మమ్మీ కర్రీ చేస్తుంటే నేను వీడియో తీస్తున్నాను. మా బుడ్డోడైతే అక్కడే నుంచొని చూస్తున్నాడు. పొగకి కళ్ళు మండుతున్నా కూడా అక్కడి నుంచి వెళ్ళకుండా అక్కడే నుంచొని చూస్తున్నాడు. నేను మా బుడ్డోడు ఇద్దరం కలిసి టేస్ట్ అయితే చూసాము. సాల్ట్ సరిపోయిందా లేదా అని మా మమ్మీ చూడమంటే మేమిద్దరం ఏదో మాకు తెలిసినట్టు చూసాము. వాడు కూడా టేస్ట్ చూస్తాను అని అడుగుతాడు ఎవరైనా టేస్ట్ చూడడానికి వేస్తే కనుక. ఫిష్ కర్రీ ఎప్పుడు చేసినా కూడా స్పూన్తో అయితే అస్సలు కలపకూడదు. జస్ట్ క్లాత్తో పట్టుకొని తిప్పాలి అంతే. ఏమైనా సాల్ట్ కారం అలా వేసినప్పుడు అవి కలవడానికి కూడా అలానే తిప్పాలి. అస్సలు మీరైతే స్పూన్ పెట్టి కలపకండి. అలా కలిపితే కనుక పీసెస్ మొత్తం విడిపోతాయి. మీరు కూడా సాల్ట్ కారం మసాలా అంతా సరిపోయిందో లేదో ఈ స్టేజ్లోనే చెక్ చేసుకొని వేసుకోండి. నేను ముందే చెప్పాను కదా, చింతపండు పులుసు అంతా ఒకేసారి వేయకూడదు. 1 అవర్కి ఒకసారి అలా స్టేజెస్గా వేయాలని. మళ్ళీ ఇప్పుడు కొంచెం బాయిల్ అయిన తర్వాత మళ్ళీ పులుసు అయితే వేసుకోండి. పుస్తలమ్మైన పులస చేప తినాలి అనే సామెత కూడా ఉంది. ఎందుకు పులస చేప అంత కాస్ట్లీయో నాకైతే తెలీదు. మేబీ ఇయర్లీ 3 మంత్సే దొరుకుతుంది అండ్ గోదావరి నదిలో మాత్రమే ఉంటాయి కాబట్టి అంత కాస్ట్ అనుకుంటా. వేరే ఏదైనా రీజన్ మీకు తెలిస్తే కనుక కమెంట్ చేయండి. అందరూ ఏంటి ఫిష్ కర్రీకి అంత హైప్ ఇస్తున్నారు అని అనుకుంటున్నారా? నేను కూడా ముందు అలానే అనుకున్నాను. కానీ ఒకసారి తింటేనే దాని టేస్ట్ ఏంటి, ఎందుకు దానికి అంత హైప్ ఇస్తున్నారు మీకు కూడా తెలుస్తుంది. మీరు ఎప్పుడైనా ఎండు చేపలు తినుంటే మీకు ఆ ఫ్లేవర్ ఐడియా ఉంటుంది కదా. ఈ కర్రీ తింటుంటే ఎండు చేపల కూర తిన్నట్టు కూడా కొంచెం ఫ్లేవర్ అయితే ఉంటుంది. ఈ కర్రీ అయితే చాలా ఓపిక్గా కుక్ చేయాలి. ఆల్మోస్ట్ 6 to 7 అవర్స్ అయితే కుక్ చేయాలి. అండ్ చింతపండు పులుసు అలా వేస్తూనే ఉండాలి. దగ్గరుండి మంట కూడా చూసుకుంటూ ఉండాలి. చిన్న మంటలోనే కుక్ అవ్వాలి. ఏంటి మీరు ఎప్పుడు నాన్ వెజ్ రెసిపీసే చూపిస్తున్నారు అని అనుకుంటున్నారా? మేము నాన్ వెజిటేరియన్స్ కాబట్టి మాకు స్పెషల్ అంటే నాన్ వెజ్జే ఉంటుంది. మీకు ఏమైనా వెజ్ రెసిపీస్ కావాలి మా మమ్మీతో చేయించాలి అనుకుంటే కనుక మీరు కమెంట్ చేయండి, నేను తప్పకుండా చేయిస్తాను. ఇలా కర్రీ బాగా ఉడుకుతూ బబుల్స్లా వచ్చి ఆయిల్ పైకి తేలినప్పుడు మీరు ఒకసారి వీడియోలో చూపించినట్టు కలుపుకొని కొత్తిమీర అయితే వేసుకొని మళ్ళీ ఉడకడానికి పెట్టండి. నెక్స్ట్ వచ్చే షాట్లో కర్రీ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. కలర్ అయితే అంత టెంప్టింగ్గా ఉంది. కర్రీ ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ ఉడికిన తర్వాత సగం అయితే ఉడుకుతుంది. అప్పుడు మీరు అందులో బెండకాయ ముక్కలు ఇంకా కొన్ని పచ్చిమిర్చి అయితే వేసుకోండి. బెండకాయ ముక్కలు ఫిష్ కర్రీలో వేసుకుంటే చాలా బాగుంటుంది. నార్మల్ ఫిష్ కర్రీలో కూడా బాగుంటుంది, ఈ కర్రీలో అయితే ఇంకా బాగుంటుంది. ఈ స్టేజ్లోనే మీరు కర్రీలో వెన్నపూస ఇంకా ఆవకాయ పచ్చడి పెట్టుకుంటాం కదా మనము, అందులోంచి ఆయిల్ తీసుకొని అది కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందంట. ఈ కర్రీ ఎందుకు 6 to 7 అవర్స్ కుక్ చేయాలంటే ఈ ఫిష్లో చాలా చిన్న చిన్న ముళ్ళులు ఉంటాయంట. ఆ ముళ్ళులు మనం తినేటప్పుడు తీసుకోవడానికి కూడా రావు. ఇలా 6 to 7 అవర్స్ కుక్ చేయడం వల్ల ఆ ముళ్ళంతా కరిగిపోయి ఓన్లీ మధ్యలో ఉన్న వెన్నుపూస ముళ్ళు ఒకటే ఉంటుంది. అప్పుడు మనకి తినడానికి ఈజీగా ఉంటుంది. మీరు వీడియోలో అబ్జర్వ్ చేస్తే మేము వెలుగున్నప్పుడు అంటే ఆఫ్టర్నూన్ 3 o'clockకి అలా కర్రీ కుక్ చేయడం స్టార్ట్ చేస్తే చీకటి పడే వరకు అంటే నైట్ 9 o'clock వరకు కుక్ చేసాము. కర్రీ మనం ముందు రోజు కుక్ చేసుకొని నెక్స్ట్ డే తింటేనే దీని టేస్ట్ బాగుంటుంది. చేసుకున్న వెంటనే వేడివేడిగా తింటే అంత టేస్ట్ అనిపించదు. నెక్స్ట్ డే తింటేనే దాని రియల్ టేస్ట్ మనకు తెలుస్తుంది. సో మేము కూడా ముందు రోజు ఈవినింగ్ నుంచి కుక్ చేసి నెక్స్ట్ డే అయితే తిన్నాము. మీరు కూడా పులస చేప తినాలనుకుంటే లేట్ చేయకుండా ఇప్పుడే తినండి, మళ్ళీ సీజన్ అయితే అయిపోతుంది కదా. అండ్ ఫిష్ తింటే హెల్త్కి చాలా మంచిది కదా, సో తినండి. అంతేనండి ఈ ఫిష్ కర్రీ రెసిపీ. మీరు కూడా ట్రై చేయాలంటే మా మమ్మీ చూపించిన రెసిపీ ఫాలో అయిపోయి చేసుకోండి. బిగినర్స్, ఇప్పటి వరకు కుకింగ్ చేయలేని వాళ్ళు, అంత నాన్ వెజ్ కుక్ చేయడం రాని వాళ్ళు కూడా మా మమ్మీ చూపించిన ప్రాసెస్ చూసి ఈజీగా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయితే చూపించారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను ఇంకా పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే నా వీడియోస్ చూస్తూ ఉండండి. కీప్ వాచింగ్ ఆల్ మై వీడియోస్ అండ్ ఆల్సో కీప్ సపోర్టింగ్. స్టే హ్యాపీ అండ్ స్టే ట్యూన్ టు ముద్దుగుమ్మ. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్ బాయ్.